నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం గత వీడియోలో గ్రోత్ అంటే ఏమిటి, అదేవిధంగా డెవలప్మెంట్ అంటే ఏమిటి అనేటువంటి అంశాల్ని తెలుసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ గ్రోత్కి డెవలప్మెంట్కి ఉన్నటువంటి తేడాలు ఏమున్నాయి, నార్మల్గా ఈ రెండింటిని కూడా పర్యాయ పదాలుగా వాడతారని చెప్పుకున్నాం. కానీ 1960వ దశాబ్దం తర్వాత వీటికి సంబంధించి ఒక దేనికి దానికి ప్రత్యేక నిర్వచనాలతో వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి, అదేవిధంగా వాటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి అనేటువంటి అంశాల్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనం ఆర్థిక వృద్ధి అంటే ఏం చెప్పుకున్నాం, వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలనే మనం ఆర్థిక వృద్ధిగా చెప్పుకున్నాం. ఆర్థిక అభివృద్ధి అంటే ఏం చెప్పుకున్నాం, వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలతో పాటుగా సంస్థాగతమైన మార్పులు, సాంకేతిక మార్పులు, ఇటువంటివన్నీ కూడా రావడాన్ని మనం ఆర్థిక అభివృద్ధిగా చెబుతామని చెప్పుకున్నాం. సో అయితే ఏది ఏమైనా మనకి ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక వృద్ధి అనేది ఒక భాగంగా ఉంటుంది. అంటే ఆర్థిక వృద్ధి సాధించడం వలన ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. ఇలా మనకి ఈ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే మనకి ఆర్థిక వృద్ధి ఎకనామిక్ గ్రోత్, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఎకనామిక్ డెవలప్మెంట్, వీటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమున్నాయి అనేది మనం కానీ చూసుకున్నట్టుగైతే ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏమున్నాయి అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మొట్టమొదటి అంశం ఏంటంటే ఆర్థిక వృద్ధిని మనం ఏ విధంగా లెక్కిస్తాం, వాస్తవ వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి వాస్తవ విలువ ఆధారంగా మనం ఆర్థిక వృద్ధిని లెక్కిస్తాము. ఏ విధంగా లెక్కిస్తాం, వస్తు సేవల వాస్తవ ఉత్పత్తి లేదా వృద్ధి ఆధారంగా ఆర్థిక వృద్ధిని లెక్కిస్తాం. అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి దాన్ని ఏం చెప్తాం, మనం జాతీయ ఆదాయంగా చెప్తాం. ఈ జాతీయ ఆదాయం కూడా జీడిపి కావచ్చు, జిఎన్పి కావచ్చు, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు. సో వీటిలో వచ్చేటటువంటి వాస్తవమైనది, ఇక్కడ వాస్తవమైనది అంటే ఏంటి, స్థిర ధరల్లో వచ్చేటటువంటి పెరుగుదలని మనం ఆర్థిక వృద్ధిగా చెబుతాము. స్థిర ధరలో వచ్చేది, ప్రస్తుత ధరలో వచ్చేటువంటి దాన్ని నామమాత్రపు ఆదాయం అంటాం. నామమాత్రపు ఆదాయాన్ని కాదు, వాస్తవమైన ఆదాయాన్ని అంటే స్థిర ధరల్లో వచ్చేటటువంటి పెరుగుదలని ఆర్థిక వృద్ధిగా చెబుతాము. అదేవిధంగా ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది చూసుకున్నట్టుగైతే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలతో పాటుగా, అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలను ఏమేమి చెప్పుకున్నాం, మనం ఆర్థిక వృద్ధి అని చెప్పాం. అంటే ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యవస్థాపూర్వకమైన, సామాజికమైన, సాంకేతిక పరమైన మార్పులన్నిటినీ కలిపి ఆర్థిక అభివృద్ధిగా చెబుతాము. ఆర్థిక వృద్ధి అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలను మార్పునే మనం ఆర్థిక వృద్ధిగా చెబుతాం. ఆర్థిక అభివృద్ధి అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలతో పాటుగా సంస్థాగతమైన, వ్యవస్థాపూర్వకమైన, సాంకేతిక పరమైనటువంటి మార్పులని అన్నిటినీ కలిపి మనం ఆర్థిక అభివృద్ధిగా చెప్తాం. రెండో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఇది ఏకముఖమైనది, ఏకముఖ ప్రక్రియ. అంటే ఏకముఖ ప్రక్రియ అంటే మనం ఆర్థిక వృద్ధిని ఏ విధంగా చెప్తాం, ఒకే ఒక అంశాన్ని తీసుకుంటాం ఆదాయం ఆధారంగా. అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదల ఆధారంగా మనం ఆర్థిక వృద్ధి చెప్తాం. వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల ఏది, జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం ఒక్క అంశాన్ని తీసుకొని మనం ఆర్థిక వృద్ధిని లెక్కించడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇది మాత్రం బహుముఖ ప్రక్రియ. ఆర్థిక అభివృద్ధి అనేది బహుముఖ ప్రక్రియ. ఎందుకు, వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలతో పాటుగా మనం సంక్షేమాన్ని లెక్కిస్తాం, అంటే పేదరికాన్ని రూపుమాపడానికి ప్రయత్నిస్తాం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాం, వ్యవస్థాపూర్వకంగా మార్పులు తీసుకురావడానికి, సామాజికమైన మార్పులు తీసుకురావడానికి, ఇవన్నీ కూడా
ఈ ప్రక్రియలో భాగంగా ఉంటాయి, ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఉంటాయి. కాబట్టి మనం దీన్ని బహుముఖ ప్రక్రియగా చెప్తాం. దీన్ని ఆర్థిక అభివృద్ధి అనేటటువంటి భావనని బహుముఖ ప్రక్రియగా చెబుతాం. ఆర్థిక వృద్ధి అనేటువంటి భావనని ఏకముఖ ప్రక్రియగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది సంకుచితమైనది. మనకి ఆర్థిక వృద్ధి అనేది సంకుచితమైనది, ఇది విశాలమైనది. ఆర్థిక అభివృద్ధి అనేది విశాలమైనది. ఎలా అంటే మనం దీన్ని ఆర్థిక వృద్ధిని చెప్పేటప్పుడు ఒకే ఒక అంశాన్ని తీసుకొని చెప్తాం కాబట్టి దాని యొక్క పరిధి చిన్నది. అంటే సంకుచితమైనది చిన్న అంశం. ఎలా అంటే ఓన్లీ వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలను మాత్రమే తీసుకుంటాం. అంటే జాతీయ ఆదాయంలో వాస్తవ జాతీయ ఆదాయంలో వచ్చేటటువంటి పెరుగుదలను ఒకటే తీసుకొని చెప్తాం కాబట్టి ఇది సంకుచితమైనది. ఇది విశాలమైనది. ఎందుకోసం? ఈ జాతీయ ఆదాయంతో పాటుగా మిగతా అంశాలు కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో మనకి భాగంగా ఉంటాయి. ఏవేవి? వ్యవస్థాపూర్వకమైన మార్పులు ఉంటాయి, సాంకేతిక పరమైన మార్పులు ఉంటాయి, ఇవన్నీ కలిపి గుణాత్మక మార్పులు ఉంటాయి. మన పేదరికాన్ని తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, సామాజిక మార్పులు తీసుకురావడం, ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి ప్రక్రియలు అనేవి ఈ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఇది విశాలమైనదని మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది ఆదాయం పెరిగినంత మాత్రాన ఆదాయ అసమానతలు అంటే ఆదాయ వనరుల పంపిణీ అనేది ఇందులో తెలియచేయదు. అదేవిధంగా వనరుల పంపిణీ ఇందులో తెలుపదు. వృద్ధి అనేది ఆదాయం వనరుల పంపిణీ గురించి తెలుపదు. కానీ ఇది ఆర్థిక అభివృద్ధిలో మనకి వనరుల పంపిణీ అనేది ఒక ఆదాయ అసమానతల రూపుమాపడం అనేది ఒక భాగంగా ఉంటుంది. వృద్ధి అనేది ఆదాయాన్ని అంటే వచ్చినటువంటి ఆదాయాన్ని వివిధ వ్యక్తుల సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తుల మధ్య కావచ్చు, వివిధ ఉత్పత్తి కారకాల మధ్య కావచ్చు, పంపిణీ గురించి తెలియచేయదు. ఎంత ఆదాయం పెరిగిందనేది మాత్రం తెలియచేస్తుంది. అంతేగాని ఈ ఆదాయం వివిధ వ్యక్తుల మధ్య ఏ విధంగా పంపిణీ ఎంతెంత పరిమాణంలో ఎవరికి ఎంత పరిమాణంలో పంపిణీ చేయబడింది, ఏ విధంగా ఏ ప్రాతిపదికన పంపిణీ చేయబడింది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఏమీ తెలియచేయదు. ఆర్థిక అభివృద్ధిలో మనకి ఈ వనరుల పంపిణీ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఆదాయం పెరుగుదలతో పాటుగా ఆ ఆదాయ పంపిణీ కూడా, అదేవిధంగా అసమానతలు రూపుమాపడం కూడా ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగంగా మనకి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ ఆర్థిక వృద్ధిని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే శారీరక పెరుగుదలతో చెప్పవచ్చు. శారీరక పెరుగుదలతో మనము ఈ ఆర్థిక వృద్ధిని చెప్పవచ్చు. దీనిని శారీరక మానసిక పెరుగుదలగా చెప్పవచ్చు. మనం చెప్పవచ్చు. ఎలా అంటే మనం ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి బాగా ఒళ్ళు చేశాడు అనుకోండి, అది శారీరకమైనటువంటి పెరుగుదల. అదే వ్యక్తి శారీరకంగా అంటే ఒళ్ళు చేయడంతో పాటు మంచి కండలు పెంచడంతో పాటుగా వాడికి తెలివితేటలు కూడా అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయనుకోండి, అంటే ఒళ్ళు ఉంది అంటే శారీరక దృఢత్వం, శారీరకంగా దృఢంగా ఉన్నాడు, మానసికంగా కూడా తెలివైన వాడు, మేధోపరమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పము. అంటే రెండు రకాలుగా కూడా వ్యక్తి అభివృద్ధి చెందాడు. సో అలా చేసే దానిని శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడాన్ని ఆర్థిక అభివృద్ధికి దాంతో పోలుస్తాం. ఓన్లీ శారీరకంగా ఒకడు బాగా కండలు తిరిగి ఉంటాడు కానీ వాడికి ఎవరైనా నీకు మైండ్ లేదురా బాబు అంటాం, అంటే వాడు మానసికంగా అభివృద్ధి చెందలేదు. అలాంటి దానిని మనం ఆర్థిక వృద్ధితో పోలుస్తాం. ఆర్థిక వృద్ధిని ఒక శారీరక పెరుగుదలతో పోలుస్తాం. ఎందుకోసం అంటే ఓన్లీ పరిమాణాత్మక పెరుగుదల చూపిస్తాం. ఇక్కడేంది ఆర్థిక అభివృద్ధి మనకి శారీరక పెరుగుదలతో పాటుగా మానసిక పెరుగుదల అంటే గుణాత్మక పెరుగుదలని పరిమాణాత్మక పెరుగుదల
తో పాటుగా గుణాత్మక పెరుగుదల కూడా ఇందులో భాగంగా ఉంటుంది కాబట్టి మన శారీరక మానసిక పెరుగుదలతో దీన్ని చూపించవచ్చు. ఇది అభివృద్ధి చెందిన దేశాలకి చెందినటువంటి భావన. ఎగ్జాంపుల్కి అమెరికా, కెనడా, జపాన్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలన్నీ కూడా మనకి అభివృద్ధి చెందిన దేశాలు. అంటే ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఆల్రెడీ ఇవన్నీ కూడా నిరుద్యోగం తక్కువ ఉంటుంది, పేదరికం తక్కువ ఉంటుంది, వ్యవస్థాపూర్వకమైన సాంకేతికపరమైనటువంటి మార్పులన్నీ కూడా చాలా వరకు జరిగిపోయి ఉంటాయి. అందుకోసమని ఆ దేశాల్లో ఓన్లీ ఆదాయంలో పెరుగుదలను మాత్రమే మనం ఆర్థిక వృద్ధికి ప్రమాణంగా తీసుకొని చూపుతాం. కాబట్టి ఈ ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకి చెందినటువంటి భావన. ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి తృతీయ ప్రపంచ కూటమి దేశాలు అంటాం. సో ఇలాంటి మూడో ప్రపంచ దేశాలు అంటాం. ఇలా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు చెందినటువంటి భావన. అభివృద్ధి చెందుతున్న దేశాలకి చెందినటువంటి భావనగా మనం ఆర్థిక అభివృద్ధిని చెప్తాం. ఎందుకు? ఆర్థిక అభివృద్ధి అనేది మనకి ఆదాయంలో పెరుగుదలతో పాటు ఆర్థిక వృద్ధితో పాటుగా మనకి వ్యవస్థాపూర్వకమైన మార్పులు సంభవించాలి, సాంకేతికపరమైన మార్పులు సంభవించాలి, సాంఘికపరమైన మార్పులు అనేవి తీసుకురావాలి. ఇలాంటివన్నీ కూడా రావాలి. కాబట్టి మనం ఆర్థిక అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు సంబంధించినటువంటి భావనగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఇది మనకి స్వల్పకాలానికి చెందిన ఆర్థిక వృద్ధి అనేది స్వల్పకాలానికి, అంటే సాధారణంగా దీన్ని 1 సంవత్సరానికి మనం లెక్కించడం అనేది జరుగుతుంది. ఎందుకు? జాతీయ ఆదాయాన్ని వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలే కదా ఆర్థిక వృద్ధి. మనం వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఏ విధంగా లెక్కిస్తాం? జాతీయ ఆదాయం ఆధారంగా లెక్కిస్తాం. జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరానికి లెక్కించడం అనేది జరుగుతుంది. అదే ఇది ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. సాధారణంగా దీన్ని 20 నుండి 25 సంవత్సరాలకు మధ్య కాలంలో మనకి ఈ దేశాల్లో వచ్చినటువంటి సాంఘిక పరమైన మార్పులు కావచ్చు, పేదరికం తగ్గడం కావచ్చు, లేకపోతే వ్యవస్థాపూర్వకమైన మార్పులు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు చెందింది, ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది మనకి ఏ విధంగా అంటే స్వల్పకాలానికి చెందినది, ఇది దీర్ఘకాలానికి చెందినది. ఈ విధంగా మనకి వస్తు సేవల వాస్తవ వృద్ధిలో వచ్చేటువంటి పెరుగుదలని ఆర్థిక వృద్ధి అంటాం. వస్తు సేవల వాస్తవ వృద్ధితో పాటుగా అంటే ఆర్థిక వృద్ధితో పాటుగా మనకి వ్యవస్థాపూర్వకమైన మార్పులు వచ్చేది దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటాం. ఏకముఖ ప్రక్రియ, ఇదేమో బహుముఖ ప్రక్రియ. ఇది సంకుచితమైనది, ఇది విశాలమైనది. అదేవిధంగా ఆర్థిక వృద్ధి అనేది వనరులు, ఆదాయ పంపిణీ గురించి తెలియచేయదు. ఆర్థిక అభివృద్ధిలో పంపిణీ, ఆదాయ అసమానతలు రూపుమాపడం ఇవన్నీ కూడా ఒక భాగంగా ఉంటాయి. అదేవిధంగా దీనిని శారీరక పెరుగుదలతో పోల్చవచ్చు, దీన్ని శారీరక మానసిక పెరుగుదలతో మనం పోల్చవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన భావన, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు చెందినటువంటి భావన. అదేవిధంగా మనకి స్వల్పకాలంలో సాధారణంగా 1 సంవత్సర కాలంలో మనం ఆర్థిక వృద్ధిని లెక్కిస్తాం. ఇది దీర్ఘకాలం 20 నుంచి 25 సంవత్సరాల కాలంలో పెరుగుదలని తెలిపేటటువంటి అంశంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆర్థిక వృద్ధి అనేది చూసుకున్నట్టుగైతే మనకి ప్రభుత్వ జోక్యం లేకపోయినా ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. ప్రభుత్వ జోక్యం లేకపోయినా ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకోసం? మనకి నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ప్రభుత్వ జోక్యం అవసరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ప్రభుత్వ జోక్యం అనేది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకు? వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలే కదా ఆర్థిక వృద్ధి. సో వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల కావాలంటే నీకు ప్రభుత్వం అవసరం లేదు, ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు వ్యవస్థకి పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థకు వదిలేసిన వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. సో ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. మనకి ఆర్థిక అభివృద్ధిలో సంక్షేమం కూడా ఉంటుంది. కాబట్టి సంక్షేమం ఉంటుంది, వ్యవస్థాపూర్వకమైన మార్పులు తీసుకురావాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వ జోక్యం లేకుండా సాధ్యం కాదు. ఆర్థిక అభివృద్ధి అనేది ప్రభుత్వ జోక్యం లేకుండా సాధ్యం, ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. ఆర్థిక అభివృద్ధి అనేది ప్రభుత్వ జోక్యం అనేది ఉన్నా లేకపోయినా
జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి అనేది ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకపోయినా జరుగుతుంది. ఆర్థిక వృద్ధి అనేది ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకపోయినా జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి మాత్రం ప్రభుత్వ జోక్యం ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఆదాయం పెరిగినంత మాత్రాన సామాజిక మార్పులు సంభవించాయని చెప్పలేం. ఆదాయం పెరిగినంత మాత్రం సామాజిక మార్పులు సంభవించాయని చెప్పలేం. ఎందుకోసం ఆదాయం పెరిగితే ఆర్థిక వృద్ధి జరిగినట్టు. సో ఆర్థిక వృద్ధి జరిగినంత మాత్రాన సామాజిక మార్పులు ఇప్పుడు ఎగ్జాంపుల్కి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్లో ఆదాయం అనేది బాగానే ఉంది. ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఈ ఆయిల్ వలన ఆదాయం బాగానే ఉంది. కానీ వారిలో ఆ దేశాల్లో సామాజిక మార్పులు అనేది సంభవించలేదు. ఉత్పత్తి పద్ధతుల్లో ఎటువంటి మార్పులు అనేది రాలేదు. అదేవిధంగా మనకి ఈ ఆదాయం పెరుగు అంటే సామాజిక మార్పులు అనేవి ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగంగా ఉంటాయి. సామాజిక మార్పులు అనేవి ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సామాజిక మార్పులు ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్థిక వృద్ధిలో ఆదాయం అనేది పెరుగుతుంది, కానీ సామాజిక మార్పులు జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇలా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు అనేవి చెప్పినటువంటి ఆర్థికవేత్తలు వివరించినటువంటి ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు అనేవి దీర్ఘకాలంలో వచ్చేటటువంటి అస్థిరత్వానికి సంబంధించిన సిద్ధాంతాలు. ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆర్థికవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంలో వచ్చేటటువంటి అస్థిరమైన పరిస్థితుల గురించి తెలియజేస్తాయి. అదే మనకి ఆర్థిక అభివృద్ధి అనేది ఈ సిద్ధాంతాలు అనేవి కొంతమంది ఆర్థికవేత్తలు ఇచ్చిన ఈ సిద్ధాంతాలు అనేవి మనకి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, ఇటువంటి సమస్యలని ఎదుర్కోవడానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అయ్యి మనకి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి సంపూర్ణ వనరుల వినియోగించుకునేటటువంటి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన భావనగా ఆర్థిక వృద్ధిని చెబుతాం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సంపూర్ణంగా వినియోగించుకున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలకి చెందిన భావనగా ఆర్థిక వృద్ధిని చెప్తాం. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అంటే వనరులు అనేవి అల్ప వినియోగం జరిగి ఇంకా వినియోగించడానికి చాలా వనరులు అనేవి ఉంటాయి, కానీ వాటిని వినియోగించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా అందుబాటులో లేనటువంటి దేశాలకు సంబంధించిన భావనగా ఆర్థిక అభివృద్ధిని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థిక వృద్ధి అనేది మనకి సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం అంటే మొదట్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తల ప్రకారం ఆర్థిక వృద్ధి జరిగితే ఆర్థిక అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది, కాబట్టి ఆర్థిక వృద్ధి ఇంపార్టెంట్ అని భావించడం అనేది జరిగింది. దీనిని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటాం. అంటే పైనుంచి కింది స్థాయికి రావడం. అంటే ఆర్థిక వృద్ధి జరిగితే ఆటోమేటిక్గా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని వీరు విశ్వసించడం అనేది జరిగింది. అదే ఆధునిక అర్థశాస్త్రవేత్తలు ఏంటంటే ఆర్థిక అభివృద్ధి జరిగితేనే ఆర్థిక వృద్ధి జరుగుతుంది, కాబట్టి ఆర్థిక అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అని వీళ్ళు వాదించడం అనేది జరిగింది. ఇలా మనకి ఈ ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి తేడాలు అనేవి మనకి ఉండడం అనేది జరిగింది. మనం వీటిని ఎన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన డిఫరెన్స్లను చాలా అంశాల్లో మనం చెప్పుకోవచ్చు. అయితే మనం డిస్కస్ చేసినవి కొన్ని అంశాలు మాత్రమే డిస్కస్ చేసాం. దీనికి సంబంధించి మీకు ఒకటే మైండ్లో ఉండాలి, ఆర్థిక వృద్ధి అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలను తెలియజేసేది. ఇది మాత్రం గుర్తుండాలి. అంటే ఇది ఆర్థిక వృద్ధి అని గుర్తుంటే మీకు దీనికి సంబంధించి ఏ ప్రశ్న ఇచ్చినా మీరు ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం. ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధితో పాటుగా, ఆర్థిక వృద్ధి అంటే ఏంది, వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటుగా వ్యవస్థాపూర్వకమైన మార్పులు రావాలి, సాంకేతిక పరమైన మార్పులు రావాలి, అదే సామాజిక పరమైన మార్పులు రావాలి, నిరుద్యోగం తగ్గాలి, పేదరికం తగ్గాలి, వీటికి సంబంధించిన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా మనకి ఆర్థిక అభివృద్ధిలో భాగంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది.
ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి అంశం. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ల గురించి, తేడాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ వృద్ధి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి మిగతా అంశాలని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.